నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. గుంపు మేస్త్రి అనే పదాన్ని మనం ఎప్పుడు వాడతాం? సాధారణంగా ఇల్లు కట్టే దగ్గరనో, లేకపోతే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే దగ్గరనో, ఆ మీద వాళ్ళు పనులు చేసిన మేస్త్రీలు అయితే ఎవరైనా ఉంటారో వాళ్ళని లీడ్ చేసే వ్యక్తే గుంపు మేస్త్రి అని చెప్పేసి కూడా మనం సాధారణ భాషలో మాట్లాడుకుంటూ వస్తుంటాం. అయితే ప్రస్తుతం ఈ మాట ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, నిన్న ఒక మీటింగ్ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నన్ను గుంపు మేస్త్రి అని కొంతమంది అవహేళన చేస్తున్నారు. అవును, నిజంగానే నేను గుంపు మేస్త్రిని, ఇదే నా బృందం అంటే అక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా మిగతా మంత్రివర్గం మంత్ర అక్కడ ఉండడం జరిగింది. వీళ్ళే నా గుంపు, నేను వీళ్ళకి మేస్త్రిని అని చెప్పేసి కూడా తను కొంత హాస్యాస్పదంగా చెప్పడం జరిగింది. నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము. అయితే ముఖ్యంగా తను ఆ పదాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, గతంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేనైనా నాకు క్యాపబిలిటీ లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. దీంట్లో పరిపాలన విషయంలో ఏముంది, నేను గుంపు మేస్త్రులుగా పనిచేస్తాను, ఒక్కొక్క మంత్రివర్గం ఒక్కొక్క పని చేసి నా దగ్గర పెట్టడం జరుగుతుంది, అన్ని కలిపి నేను ప్రజలకు పాలించడమే గుంపు మేస్త్రి పని, సో అదే విధంగా నేను పరిపాలిస్తాను చెప్పేసి కూడా తన ఆ సందర్భాన్ని వాడడం జరిగింది. దీన్నే అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కొంత ట్రోల్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు పదే పదే వాడడం జరిగింది. అటు అయితే అనుమూల రేవంత్ రెడ్డి కాదు, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా పదే పదే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావచ్చు, బీజేపీ సోషల్ మీడియాలో ఈ పదం తిరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రోల్స్ రావడం వల్ల కావచ్చు, ఈ ట్రోల్స్ కార్యకర్తల నుంచే కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల నుంచి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ అగ్రనాయకుల నుంచి కూడా పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని ఈ గుంపు మేస్త్రి అనే పేరుతో కొంత అవమానిస్తున్నని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. సో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళింది. నన్ను చాలా మంది గుంపు మేస్త్రి అంటున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవహేళనగా గుంపు మేస్త్రిని తీసి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒక ముఖ్యమంత్రి అని కూడా గౌరవంగానే ఆ విలువని మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా తను ఈ మాటలు అయితే తన దగ్గరికి వెళ్ళడం జరిగిందేమో తెలియదు. కానీ మొత్తానికైతే తను నిన్న మళ్ళీ ఒక బహిరంగ ఒక స్టేజ్ పైన మంత్రులుండగా కూడా ఈ గుంపు మేస్త్రి పదాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను గుంపు మేస్త్రిని అని చెప్పేసి కూడా తను ఒకవైపు ఒప్పుకోవడం జరిగింది. ఈ మాటలు విన్న పక్కనే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు కూడా కొంత వాళ్ళు నవ్వే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే గుంపు మేస్త్రి అనే పదం పైన గత చాలా రోజుల నుంచి అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈ కొంత కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఈ వివాదం అటు పదే పదే ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఈ విషయం పైన.